మీరు ఎక్కడి నుంచి వస్తారు? నెల్లూరు. నెల్లూరు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందా? అంటే గతంలో బాలేదా? గతంలో అని చెప్పడం ఇప్పుడు బాగుంది. ఓకే. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో 3 సంవత్సరం అయిపోయింది కదా, కొద్దిగా హార్డ్గా ఉండింది. గతంలో కొంచెం హార్డ్ ఉండేది. హార్డ్గా ఉంది. ఇప్పుడు స్మెల్ అదేం లేదు. ఇప్పుడు స్మెల్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఓకే. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. తప్పదు కదా, ప్రతి మనిషికి బాధ అనిపించింది. మనం ఏం చేయలేం కాబట్టి అది నిజం కాదని అనుకుంటే మనకు సంతోషం. ఓకే. ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం నెయ్యి తగులుతుంది అంటున్నారు, చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతూ ఉంది. గతంలో అయితే ఇలా తగిలేది కాదు, తగులుతూ ఉంది. బాగుందా? అయితే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఓకే. అంటే ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదాలు అవన్నీ బాగున్నాయా? అవి టేస్ట్ చేయలేదు, ఇంకా చూడాలా, చూస్తే చెప్పగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? సీనియర్ సిటిజన్ కోటాలో బాగైంది దర్శనం. ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది. లడ్డు తిన్నారు కదా, లడ్డు ఎలా ఉంది రుచి? బాగుందా? పవిత్రతే కాకపోతే మార్పు కూడా ఉంది, సంతోషం. చాలా లడ్డూలో మార్పు ఉందా? ఓకే. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అందరం బాధపడతాం, జరిగేది ఏంటి, పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు కదా. ఓకే. ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందా? భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది, నిదానంగా పంపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది, సంతోషం. ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి, ఇంకా క్రమక్రమంగా చేసుకుంటూ పోవాలి. ఇది ఒకప్పటికి ఆగేది కాదు, నిరంతరం జరగాలి, కొనసాగాలి. 2 రోజులు చేసి ఆపటం కాదు. థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి. లడ్డు ఇంకా తినలేదమ్మా, అంటే ఇందా తిన్నాను, కొంచెం బాగానే ఉంది. అన్న ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి అన్న ప్రసాదాలు. అవి మంచి క్వాలిటీ కనిపిస్తున్నాయి, మంచి నాణ్యంగా ఉన్నాయి అనిపిస్తుంది. సోదరా ఎక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి వచ్చారు. రాయ్పూర్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయింది. కళ్యాణం ఉండేది, కళ్యాణం చాలా బాగా అయింది. ఓకే. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? రుచి చూసానండి, లోపల ఇచ్చారు మాకు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం, రుచి బాగునే ఉంది. అంటే పూర్వం ఎలా ఉండేది అలాగే ఉంది, మాకేం డిఫరెన్స్ అనిపించలేదు. కానీ ఇట్స్ గుడ్. స్మెల్ గతంతో పోలిస్తే వాసన ఇప్పుడు అద్భుతంగా వస్తుందని చాలా మంది చెప్తున్నారు, ఎలా ఉంది మీకు? నాకు మాత్రం, నేను లాస్ట్ 60 years నుంచి వస్తూ ఉంటాం మేము, మాకు డిఫరెన్స్ ఏం అనిపించలేదు. మేబీ దాంట్లోనే కలిసి ఉంటే ఆ రుచిలోనే డిఫరెన్స్ ఏంటుందో మనకు తెలియదు సార్. ఓకే. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు చాలా బాధ అనిపించింది అండి. యాక్చువల్లీ కళ్ళ నీరు కూడా వచ్చింది, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అంటే. దేవుడు వెంకటబాబు వెంకటరమణ దగ్గర అలా చేశారు అంటే, దేవుడికి అలా చేశారు అంటే బాధ అనిపిస్తుంది అమ్మా. తెలుగు వాళ్ళు అయ్యాం, నెక్స్ట్ వెంకట భక్తులు మేము, చిన్నప్పటి నుంచే మాకు తెలిసిన వాళ్ళు, కొంచెం బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి వెజ్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా. మేము బ్రాహ్మణులం, వెజ్ మా అంటే ఋగ్వేద పండిత కుటుంబం వాళ్ళం, అలాంటి వాళ్ళం మేము వెజ్ వాళ్ళం కదా. అలాంటప్పుడు తెలిసాక ఒక్కమారి బాధ అనిపించింది. తర్వాత మాకు కొన్ని అనిపించింది, మేబీ దేవుడి దయ వల్ల అది తప్పు అయ్యి ఉండాలి అనేసి మా అనుకుంటున్నాం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము వైజాగ్ నుంచి. ఓకే. స్వామివారి దర్శనం అయిందా? అయిందండి, చాలా బాగా అయింది. ఓకే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, కాకపోతే మేము జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి లడ్డూల కౌంటర్ దగ్గర ఈ రష్ చాలా ఎక్కువ ఉంది. ఆ స్టాఫ్ కూడా ప్రెషరైజ్డ్ గా ఉన్నారు, వాళ్ళు మా మొహాల మీదే తలుపులేసి వెళ్తున్నారు. మేము ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అది కొంచెం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? నేను చేయలేదండి, ఇంకా నాకు లడ్డు దొరకలేదు. అయ్యో, సరే నేను ఇప్పిస్తాను. అంటే మీరు గతంలో తిరుమలకి ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వచ్చారు? 6 years బ్యాక్ వచ్చానండి. ఓకే. అప్పుడు లడ్డు ఎలా ఉంది? అప్పుడు చాలా బాగుంది, ఇట్ వాస్ జ్యూసీ అండ్ ఫ్రెష్, చాలా బాగుంది. తిరుపతి లడ్డు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? మనసుకు కష్టం అనిపించింది, కానీ అది ఇంకా తేలలేదండి. మనం ఎలాంటి కంక్లూషన్ కి రాకూడదు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది బాపట్ల అండి.
బాపట్ల నుంచి వచ్చారా? దర్శనం చేసుకున్నారు స్వామివారిది? చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారమ్మా తిరుమలకి? తిరుమల 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం అనిపించలేదు క్వాలిటీ పోయినసారి. అది బాగా ఫిట్గాను గట్టిగా అలా అనిపించేది. లడ్డు తుంచుతున్నా పొడి అయిపోవడం అలా అనిపించేది. మనం బయటకు వెళ్ళేదాకా కూడా క్వాలిటీ అనిపించేది కాదు. ఇప్పుడు తింటున్నప్పుడు కూడా బాగుంది. లడ్డు ఆకారం కూడా చూడటానికి బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది, క్వాలిటీ బాగుంది. స్మెల్ ఎలా ఉంది? స్మెల్ కూడా బాగుందండి. ఇదివరకు అసలు వాసన ఈ పక్కన మేము 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా లేదండి. అక్కడ బయటికి కూడా వస్తుంది వాసన. ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు రుచి? బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు? 2 years బ్యాక్. అప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? అంటే డ్రైగా ఉండదు, ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది. బాగుందండి కొంచెం. ఇప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందా మీకు? ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? శ్రీకాకుళం నుంచి అండి. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఓకే, ఏంటి ఎలా జరిగింది? బాగానే అయింది. కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము. 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. అవునా? 5 నెలలు వచ్చిన దర్శనం 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది. ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం అయిపోయింది, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. లడ్డు మాత్రం ఓకే, గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి ఏదైనా వ్యత్యాసం ఉందా? చాలా బాగుంది. ఈయన లడ్డు టేస్ట్ బాగుంది. నెయ్యి సూపర్ క్వాలిటీగా మంచి క్వాలిటీగా బాగుంది. తర్వాత దర్శనకి వెళ్తున్నాం గర్భగుడి లోపలికి. ఓకే, ఎంత దూరం నుంచి ఎంత దూరం అడుగు ఎట్టినామో లేదో లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారా? అయితే చాలా సూపర్, 2 రెట్లు చాలా 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇంత శాడిస్టోలు ఉన్నారా? ఇది ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి, ఈ కలియుగం అంతటికి వైకుంఠ వాసుడికి పేరు పెట్టుకొని ఇంత కల్తీ నెయ్యి చేసినందుకు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి 100%గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు. ఒక చేపల ప్యాటు, జంతువుల ప్యాటు అన్నీ. ఇప్పుడు దేవుడి కూటికి దేనికి వస్తాం? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆరోగ్యాల నుంచి, భాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు చక్కగా సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచొచ్చి బొట్లెట్టి బోనాలు పెట్టి దేవుడికి దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. దేవుడు అన్నాడు ఉంటే శిక్ష పడుతుంది. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, స్వామివారి అన్నప్రసాదం మీరు తిన్నారా? బాగుందా? బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా 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 ఉంది. బాగుంది. బాగుందా? ఇప్పుడు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించిందమ్మా? ఏమనిపించలేదు. ఎప్పుడు మేము వస్తాము, సంవత్సరానికి ఒకసారి వస్తాము. ఎప్పుడు బాగానే అనిపిస్తుంది. ఓకే, గత సంవత్సరం వచ్చినప్పుడు తీసుకుపోతాం 20-50. గత సంవత్సరం వచ్చినప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. ఓకే, 2 సార్లు బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? మేము శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నుంచి. లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చాం, అప్పుడు కూడా టేస్ట్ బాగుంది. అవునా? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు టేస్ట్ స్మెల్ బాగుంది. యాలక పండు వాసన అంతా బాగుంది. స్మెల్ కూడా బాగుంది. అంతే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అలాగా అసలు మీకు ఏమనిపించింది? అన్నప్రసాదం చాలా బాగుంది. ముందుకుండా అన్నప్రసాదం ముందుకుండా చాలా బాగుంది. సాంబార్ కానీ, కర్రీ కానీ, దేవుడి ప్రసాదం కానీ అన్ని చాలా బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అలాగానే మీకు అసలు ఏమనిపించింది? అదంటే చాలా తప్పు అనిపించింది. అంటే మేము అందరము వాటి గురించి బాధపడి వస్తున్నాం. మరి అలాంటప్పుడు స్వామివారి ప్రసాదం కల్తీ అయితే మరి ఇంక మాకు ఫలితం ఏంటి? అందుకు మాకు మనసులో వాటి వల్ల శాంతి లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కాకపోతే ఒక్కర గుండె అవుతుంది అంతే, రాలుతుంది తప్పించి బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట.
ఓకే పెద్దయినా స్వామివారి దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా అయిందా? బాగా అయింది దర్శనం. ఓకే ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్దయినా? ప్రభుత్వం ఏర్పాటైతే ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఓకే గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఆ గత ప్రభుత్వం అలాగే ఉంది, దోచుకుంటారు అంతే. ఓకే దొరికింది. ఇప్పుడైతే అలాంటిది లేదు, ఇంట్లో ఉండి ఖర్చు పెడుతున్నాడు ఈయన. ఓకే ఎవరు? చంద్రబాబు గారు. ఓకే ఇప్పుడు బాగుందంటారు అయితే? పర్వాలేదు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం చాలా పోయిన అప్పుడు వచ్చిందా ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది. కూరలు సాంబార్ మార్చారు. ఓకే బాగుంది ఇప్పుడు. ఓకే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? లడ్డు రుచి చూసాము, టెస్ట్ చేసాము. టెస్ట్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంది. ఓకే ఏంటి టేస్ట్ లో ఏమి ఇబ్బంది లేదు. 5 ఏమన్నమాట ఇవ్వలేరు, వాళ్ళు ఇవ్వరు. ఓకే ఓకే కాబట్టి లడ్డు ప్రసాదం మాత్రం ముందు కాదని ఇప్పటికి చాలా టేస్ట్ గా ఉంది. దాన్ని ఎవరు తీసివేయలేరు. ఓకే పెద్దయినా ఇంకొకటి, అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? మాకు బాధ అనిపించింది. స్వామివారి లడ్డు ప్రసాదం ఊళ్ళో తీసుకెళ్ళి అందరికీ ఇస్తాము, ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు. అది కల్తీ అని తెలిసిన తర్వాత కొద్దిగా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, అందరికీ బాధ అనిపించింది. అలా చేయకూడదు. మొదటి నుంచి అసలు వెజిటేరియన్స్ ఉంటారు, ఇలాంటిది ఇప్పుడు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు, జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నూనె, ఫిష్ ఆయిల్ ఇవి కలిసాయంటే నిజంగా వాళ్ళు చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా బాధపడతారు అలాంటి వాళ్ళు. మళ్ళాంటి వాళ్ళంటే మనం ఒక తెలిసి తెలియని వాళ్ళం, మనం తీసుకుంటాం. వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు. ఇలాంటి మోసం ఎందుకు చేసింది గవర్నమెంట్ అని అంటారు. అంత గవర్నమెంట్ చేసిందే కదా, అది మునుగు నేను చేసింది కాదు. ఓకే థ్యాంక్ యూ.